అత్యంత సన్నిహితుడిగా చెప్పే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధిక్కార స్వరం వినిపించడంపై జగన్పై సో టీడీపీ ఎలా చూస్తోంది ఈ పరిణామాన్ని? ఇది అనుకున్నదేనండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు కూడా ఉండలేరు. ప్రజలు కూడా గతంలో చూశారు కదా, నాకు అధికారం ఇవ్వండి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పాడు, నాకు 6 నెలలు చూడండి, నన్ను ఎవరు మర్చిపోకుండా చేస్తానని చెప్పి అన్నాడు. అదే విధంగా చేశాడు. ప్రజలు మర్చిపోకుండా అధిక ధరలు కావచ్చు, ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశారు. మోసం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని ఏ విధంగా మోసం చేశాడో వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు తెలిసిపోతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నకి అత్యంత సన్నిహితుడు. అవును. అదేవిధంగా నెల్లూరులో కూడా చూసాం కదా, గతంలో ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా ఏ విధంగా బయటకు వచ్చాడో, ఏ అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రామనారాయణ రెడ్డి గారు, అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీధర్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదే విధంగా చాలా అత్యంత సన్నిహితుడు. శ్రీదేవి గారు కూడా, శ్రీదేవి ఏం చెప్పేదని చెప్పండి, జగన్ ఆమె గుండె జగన్ 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 అని కొట్టుకునేదంట. ఆమె ఇప్పుడు గుండె మార్పిడి చేసుకుంది. ఎందుకోసం తెలుసా? ఇతనికి కనుక గుండె అలాగే ఉంటే నేను ప్రజల్లో దూరం అవుతాను అని చెప్పేసి గ్రహించి ఆమె ప్రజలకి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో రాజధానికి అన్యాయం చేశాడు. అటువంటి ప్రబుద్ధుడి దగ్గర ఉండకూడదు అని చెప్పి బయటకు వచ్చేసింది. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆ పార్టీలో వాళ్ళకి చాలా, అసలు వైసీపీ అంటేనే వాళ్ళలో రక్తంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు, అవినీతి, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో పోలీసులు పెట్టి అది చూసి వాళ్ళు బయటకు వచ్చారండి. నిజంగా వాళ్లే కాదు, ఇంకా చాలా మంది బయటికి రాబోతున్నారు. ఇంకా చాలా మంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వాడి పక్కన ఎవరు కూడా ఉండరు కూడా, నన్ను అడిగితేనే. ఇప్పుడు చూశారు కదా, కొంతమంది మంత్రులు కూడా మార్చేసేసాడు. చిల్లూరుపేట మంత్రి ఆమె అక్కడ ఓడిపోతుందని చెప్పి గ్రహించేసి ఆమెను తీసుకెళ్లి గుంటూరులో వేసారు. అంటే గుంటూరు ప్రజలు అంత అమాయకులా? అంటే చిలకలూరుపేటలో పనికిరాని వాళ్ళు ఆడ ప్రజలు గెలిపిస్తారు అనుకుంటున్నారా? ఏం లేదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డికి ఇదే కదండి, కోర్టుల్లో షాకులు, ప్రజల్లో షాకు, ఉద్యోగుల్లో షాకు, రేపు పోలీసుల్లో కూడా షాక్ వస్తుంది. చూడండి, జగన్మోహన్ రెడ్డిని ఆయన చుట్టూ ఉన్న పోలీసులు కూడా ఈరోజు నమ్మటం లేదు. అందుకోసమే వాళ్ళు కూడా ఈ దుర్మార్గుడి దగ్గర మేము ఉద్యోగాలు చేస్తే రేపు మమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మరో, మేము ఎక్కడన్నా మా తర్వాత వాళ్ళ దగ్గర పనిచేయాలన్నా కూడా మాకు నామోచిగా ఉంటుందని చెప్పేసి అక్కడ పనిచేసే సిబ్బంది అంటున్నారు. అంటే చూడండి ఎలాంటి అరాచకాలు చేశారు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో. ప్రజలని నా బీసీలు అంటాడు, బీసీలు మోసం చేశాడు, ఎస్సీలు మోసం చేశాడు. డాక్టర్ అండి పాపం, ఆ డాక్టర్ ని ఆ విధంగా పాపం సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు అతను నడి రోడ్డు మీద, అతను ఎర్రని ఎండలో చేతులు విరిచి వాళ్ళని నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకునే విధంగా అతను చేశాడంటే, చనిపోయాడంటే నిజంగా ఇది కూడా దళితులందరికి కూడా ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా షాకులు ఇవ్వబోతున్నారు. అందుకోసమే మీరు ప్రజలకి ఏ విధంగా అయితే ఇతను ఇబ్బంది పెట్టాడో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా షాకులు ఇస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఈ రాష్ట్రంలో 162 స్థానాల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. జనసేన ఇద్దరు కలిసి, పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, ఈరోజు తంటిబాబు అనే ఎమ్మెల్యే, అవును, జగ్గంపేట ఎమ్మెల్యే గారు, ఆ విధంగా చాలా మంది ఎమ్మెల్యేలు. మనం ప్రజలకు సేవ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి మనము చెయ్యలేము. ప్రజలు మనల్ని వెలివేస్తారు. కాబట్టి మనం ఈ 2-3 నెలల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి దాదాపుగా 70-80 ఎమ్మెల్యేలు, 70-80 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. కేవలం విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, అదేవిధంగా రామచంద్రారెడ్డి అనే ఒక 4-5 ఉన్నారు. చూశారు కదా, నిన్న మొన్న
మన ఒంగోలు ఎమ్మెల్యే కూడా నిన్న పోయి మాట్లాడుకున్నాడు. అవును, అదే విధంగా మాగంటి శ్రీనివాసరెడ్డి ఎంపీ, అతన్ని ఎంపీలు అంటారంట. లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు తిడితేనే మీకు టికెట్ ఇస్తామని చెప్పి అంటారంట. లేక 160 కోట్లు 200 కోట్లు డబ్బులు మీరు డిఫైండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారు. చూశారు కదా, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంపదంతా కూడా ఈ యొక్క 4 సంవత్సరాల్లో చూడండి, ఎర్రచందనం కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఇక అనేక రకాలుగా వీటన్నిటిని కూడా వ్యాపారంగా తీసుకొని భారతీయ డబ్బులని ఇచ్చేసారండి. అదేవిధంగా చూస్తారు, ఒక సినిమా తీస్తున్నాం, వ్యూహ సినిమా అంట. ఆ వ్యూహ సినిమా తీసిన ప్రబుద్ధుడు రామగోపాల్ వర్మ కూడా 200 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొని ఆ సినిమా తీస్తున్నాడండి. నిన్న జనం అందరూ కూడా ఆ సినిమా కనుక రిలీజ్ అయినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి 53 రోజులు ఆయన జైల్లో ఉంటే 100 మంది చనిపోయారు. ఆ సినిమా చూసినట్టయితే చాలా మంది గుండెలు కూడా ఆగిపోయాయి. అందుకోసమే నిన్న దీని మీద కూడా సినిమా ఆపివేయాలని చెప్పేసి రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేశారు. సినిమా విడుదలకు కూడా బ్రేక్ పడింది కదా. కోటేశ్వర గారు ఒక్క నిమిషం ఆర్కే గారు అసలు మంగళగిరిలో ఏం మాట్లాడారో, మంగళగిరి ఎమ్మెల్యే అంటే ఇటీవల పదవికి రాజీనామా చేశారు, ఇంకా ఆమోదించలేదు అనుకోండి.